రేడియేషన్ థెరపీ అనేది ఎప్పుడైనా కూడా కీమోథెరపీ కానీ లేకపోతే ఇమ్యూనోథెరపీ కానీ మిగతా ఏ రకమైన థెరపీ అయినా కూడా మనం రక్తంలోకి ఇవ్వడం వల్ల ఇచ్చిన మెడిసిన్ అనేది శరీరం మొత్తం అంటే రక్తం ద్వారా శరీరం మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆబ్వియస్లీ దానికి తగ్గ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి బాడీ మొత్తం కనిపించే అవకాశం ఉంటుంది. కీమోథెరపీలో, ఇమ్యూనోథెరపీలో ఏముండవు. బట్ రేడియేషన్ థెరపీ అనేది ఎప్పుడైనా కూడా మనం ఏ భాగం అయితే క్యాన్సర్తో సఫర్ అవుతుందో, అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది లేకపోతే లంగ్ క్యాన్సర్ ఉంది, సో ఎక్కడైతే క్యాన్సర్ వచ్చిందో, ఏ అవయవంకి అయితే క్యాన్సర్ వచ్చిందో అక్కడ మాత్రమే రేడియేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్గా మనం రేడియేషన్ థెరపీ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే రేడియేషన్ ఇచ్చామో ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఇచ్చిన భాగం నుంచి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మిగతా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ని చాలా తక్కువ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రేడియేషన్ ఇవ్వడం వల్ల వేరే భాగానికి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడం కానీ లేకపోతే కొత్తగా ఇంకో క్యాన్సర్ రావడం అనేది వంటిది కానీ ఉండదు. ఎందుకంటే రేడియేషన్ జనరల్గా సేఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో రేడియేషన్ ఇవ్వడం వల్ల అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి రావు, అంటే వేరే భాగానికి క్యాన్సర్ వెళ్ళడం అలాంటివి అయితే జరగవు. ఎందుకంటే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే రేడియేషన్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ వస్తుంది కదా సార్, సో రేడియేషన్ ఇవ్వచ్చా అని అడుగుతారు. సో జనరల్గా రేడియేషన్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ రావడం అనేది అగైన్ మనం ఎంత డోస్ ఇచ్చామో, ఎన్నిసార్లు పేషెంట్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యాడు అండ్ క్యాన్సర్ కణాలు ఏమీ లేకుండా ఎక్స్పోజ్ అయ్యాడా, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఆల్రెడీ క్యాన్సర్ కణాలు ఉన్నప్పుడు రేడియేషన్ ఇవ్వడం వల్ల వేరే భాగానికి క్యాన్సర్ వెళ్ళడం కానీ లేకపోతే ఉన్న క్యాన్సర్ అనేది పెరగడం కానీ అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. రేడియేషన్ ఇవ్వడం వల్ల దానికి వచ్చే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొద్దిగా నీరసంగా అనిపించడం కానీ లేకపోతే వాంతులు ఏమన్నా అయ్యే అవకాశం, వామిటింగ్స్ ఏమైనా ఉండే ఛాన్స్ కానీ, లేకపోతే ఇచ్చిన చోట స్కిన్ దగ్గర ఏమన్నా స్కిన్ ర్యాష్ అంటే స్కిన్ దగ్గర దురదలాగా అనిపించడం కానీ, కొద్దిగా స్కిన్ పల్స్ ఎర్రబడ్డం కానీ, కొద్దిగా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తప్పితే క్యాన్సర్ పరంగా రేడియేషన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. రేడియేషన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. సో రేడియేషన్ అంటే ఇలాంటి అపోహలు వెళ్ళి రేడియేషన్ని స్కిప్ చేయడం కానీ రేడియేషన్ తీసుకోకుండా ఉండడం కానీ చేయొద్దు. సో కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అవసరం పడితే రేడియేషన్ కూడా అవసరం పడితే కంపల్సరీ రేడియేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది.